హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మన ఇంట్లో ఇట్లాంటి ఓల్డ్ ఎక్స్టెన్షన్ బాక్సెస్ ఉంటాయి. అంటే వాటిని మనం పారేయలేము, అలాగని దాన్ని వాడుకుంటేట్టు కూడా ఉండదు. వీటికి మనం కొత్త లైఫ్ ఇవ్వచ్చు. ఎలా అంటే నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను దీనికి ఉన్న సాకెట్స్ అన్నీ దీని ఎమ్మటి వచ్చినాయి. మొత్తము లోపల ఇన్సైడ్లో ఐరన్ వచ్చినాయి సాకెట్లో. అవి వచ్చేసి అవి లూజ్ కాంటాక్ట్ వచ్చేసి ఏ ప్లగ్ పెట్టినా కానీ కాంటాక్ట్స్ కాకుండా ఉండటం వల్ల దీన్ని తీసి పక్కకు పడేసిన. అప్పుడు మనం అలా పక్కకు పడేయకుండా దీన్ని ఇలా కట్ చేసి ఇక్కడ ఈ ఎడ్జీలు మొత్తం కట్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ దానిక చుట్టూ కట్ చేసి ఇలా సాకెట్స్ ఫిట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్ ఆఫ్ స్విచ్ కావాలంటే కూడా ఇట్లాంటి మార్కెట్లో దొరికితే మీరు వాటిని చేంజ్ చేసుకోవచ్చు. అవి కూడా కొత్త వేసుకోవచ్చు. చూడండి, నేను దీని వైరింగ్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే చూడండి, ఇక నేను దీంట్లో రెడ్ కనెక్షన్ ఉంటుంది. రెడ్ కనెక్షన్ ఉంటే మీరు ఈ స్విచ్కి ఇవ్వండి. ఆ రెడ్ కనెక్షను అక్కడి నుంచి పక్కన ఇంకో పాయింట్ ఉంటుంది ఆ స్విచ్కి, అది తీసుకుపోయి ఫ్యూజ్కి ఇవ్వండి. ఫ్యూజ్కి ఇచ్చేసి ఫ్యూజ్ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఈ ఎల్ పాయింట్ ఉంటుంది, ఎల్ అని రాసి ఉంటుంది చూడండి, ఇది ఎల్ లైన్. ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి దీని నుంచి ఇంకోటి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇక్కడ ఇవ్వండి. ఇది కంప్లీట్ అయిపోతుంది ఈ లైన్. అలాగే డార్క్ కలర్లో ఉంటుంది న్యూట్రల్ అని ఒకటి ఉంటుంది. దీనికి ఇంకో కనెక్షన్ వచ్చి దీనికి ఇవ్వండి. దీని నుంచి తీసుకుపోయి ఇక్కడ ఎన్ అని ఉంటుంది, దానికి ఇవ్వండి. ఇక్కడ ఎన్ ఉంటుంది, దానికి ఇవ్వండి. ఇక్కడ ఎన్ ఉంటుంది, దానికి ఇవ్వండి. అలా ఇచ్చిన తర్వాత ఎర్త్ ఉంటుంది. ఈ ఎర్త్ తీసుకుపోయి సెంటర్ పాయింట్కి ఇవ్వండి. నేను ఇంక ఇవ్వలేదు ఏదో ఎర్త్. ఈ ఎర్తులన్నీ ఒకదానికి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి ఇవ్వచ్చు. ఇలా చేసి మనం కనెక్షన్ ఇస్తే మనకి కొత్త లైఫ్ వస్తుంది. మీకు కొత్తది కొనాల్సిన అవసరమూ లేదు. మీకు కొత్త దానికంటే కూడా మంచి లైఫ్ ఇస్తుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే ఏదో బ్రాండెడ్ తప్ప మిగతా వాటి అన్నీ దీంట్లో ఎక్కువ ప్రాబ్లమే వస్తుంటాయి. ఎక్కువ లూజ్ కాంటాక్ట్ ఉండడం ఇవన్నీ వస్తుంటాయి. కాబట్టి మీరు ఇలా చేసుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ గురించి వాటికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మీకు నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్ నాలెడ్జ్ కానీ మీకు డివైజెస్ గురించి నేను షేర్ చేస్తుంటాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.